ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పున్నమిఘాట్ నుండి శ్రీశైలం మధ్య సీప్లేన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజల సహకారంతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గుంటూరు వినుకొండ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పౌరుల సమాచారాన్ని రియల్ టైం గవర్నెన్స్కు అనుసంధానించే చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పున్నమిఘాట్ నుండి శ్రీశైలం మధ్య సీప్లేన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి కె నవీన్ కుమార్ అందజేస్తారు. ఈరోజు విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుంది. 14 సీట్ల సీప్లేన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ నడిపేందుకు అనుకూలతపై ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారు. విశాఖ తీర్థం, నాగార్జున సాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీప్లేన్ల ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్లో రాజధాని నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల మరమ్మతులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో నిన్న నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూసీ నదిలో నీరు ఉన్నప్పటికీ వినియోగానికి వాడలేని పరిస్థితి ఉందని అన్నారు. నదిని పరిశుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 2025 జనవరి మొదటి వారంలో లక్షల మందితో కలిసి నల్గొండ జిల్లా వాడపల్లి ప్రాంతం నుంచి మొదలుపెట్టి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతకుముందు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్రలో భాగంగా సంగెం వద్ద నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి ప్రధానమైన గుంటూరు వినుకొండ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ మార్చి 1 కల్లా బ్రిడ్జ్ టెండర్స్ అన్ని అయిపోయి వర్క్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 12 to 16 మంత్స్ అంటే జూలై 2026 కి ఎలా కంప్లీట్ చేయాలి విధంగా ఇది బ్రిడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ 25 ఫీట్ ఉంది. దాన్ని 50 ఫీట్ ప్లస్ 10 ఫీట్ ఫుట్ పాత్ 60 ఫీట్ 4 లైన్స్ చేయటం. అదే విధంగా ఎక్స్టెన్షన్ ఇంతకు ముందు ఇంకా కొన్ని బ్రిడ్జిల మీద అప్రూవ్ అవ్వలేదు. బట్ వాటికి ఇక్కడ నుంచి డిపిఆర్లు గానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇంకో 3-4 బ్రిడ్జెస్ కి సంబంధించినవన్నీ చేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేని పౌరుల సమాచారాన్ని సేకరించి రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్కు అనుసంధానించే చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్పై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఇళ్లను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ ప్రధాన డేటా వనరుగా ఉండాలని తెలిపారు. జనన, మరణ ధృవీకరణ, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తేవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న హైదరాబాద్లో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను సిద్ధం చేశామన్నారు. కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని, మిల్లర్లు సహకరించని చోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిన్న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర కోస్తా తీరం నాగరికతకు నెలవు అని అన్నారు. తెలుగువారికి మాత్రమే ఉన్న గొప్ప సాహిత్య ప్రక్రియలు పద్యనాటకం, పౌరాణిక నాటకాలు అని తెలిపారు. తెలుగు భాష చాలా ప్రాచీనమైన భాష అని దానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది మొదటి పంట కింద 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులో సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సోమశిల, కండలేరు, సర్వేపల్లి, కనిగిరి జలాశయాలలో 140 టీఎంసీల మేర నీటి నిల్వ ఉందన్నారు. పంట కాలువలలో పూడికను తీయించేందుకు టెండర్లు పిలిచామని మంత్రి తెలుపుతూ సోమశిల హై కెనాల్ దాని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేశారు. కొంత ఖజానా మెరుగుపరిచిన తర్వాత ఖచ్చితంగా దానికి కొంత బడ్జెట్ శాంక్షన్ చేయించి ఖచ్చితంగా వర్క్స్ టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, నీటి శాఖ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఎక్కడైనా కెనాల్స్ మీద ఆక్యుపై చేస్తుంటే దాన్ని క్లీన్ చేయమన్నారు. ఖచ్చితంగా నేను అధికారులతో మాట్లాడి దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణలోని మధిర పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 14వ తేదీ నుంచి నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కార్యక్రమాలపై నిన్న అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధిరలో పారిశుధ్య నిర్వహణను పెంచేందుకు ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టనున్నామని చెప్పారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రతి చోట పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పండగల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విల్లుపురం మధ్య సేవలు అందించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్లో 14వ తేదీ రాత్రి 7:40 బయలుదేరి మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం 1:05 విల్లుపురం చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ఈ నెల 15వ తేదీన విల్లుపురంలో సాయంత్రం 4:05 బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం 9:40 సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ రైళ్లు మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణామలై స్టేషన్లలో అవుతాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల రుసుము చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ వరకు పరీక్ష రుసుము చెల్లించవచ్చని తెలిపింది. ₹50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకు, ₹200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు, ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. వారం వారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాలు, వివిధ అంశాల సమాచారంతో అంతర్జాతీయ విషయాలన్నింటినీ తెలుగులో అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పాస్పోర్ట్ దరఖాస్తు ముందస్తు నమోదు కోసం ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నామని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి బుధవారం అదనపు అపాయింట్మెంట్ల కోసం ముందస్తుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పున్నమిఘాట్ నుండి శ్రీశైలం మధ్య సీప్లేన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజల సహకారంతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. గుంటూరు వినుకొండ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పౌరుల సమాచారాన్ని రియల్ టైం గవర్నెన్స్కు అనుసంధానించే చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.